హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్లెయిన్ ఫ్రాక్ కటింగ్ క్లాత్లో చూస్తాం. 1 మీటర్ క్లాత్ తీసుకోండి, లేకపోతే ఏదైనా బ్లౌజ్ పీస్ అయినా తీసుకోండి. దాన్ని ఫస్ట్ 4 ఫోల్డ్ చేసుకోండి. 4 ఫోల్డ్ చేసుకొని 2 బార్డర్స్ కింద వచ్చేలాగా చూసుకోండి, ఎందుకంటే మనకి బార్డర్స్ కావాలి కదా. ఫ్రాక్ కింద బార్డర్ వస్తే బాగుంటుంది, అందుకే 4 ఫోల్డ్ చేసుకొని బార్డర్ కింద వచ్చేలాగా చూడండి. మనం ఫస్ట్ స్కర్ట్ని కట్ చేసుకుంటాం అన్నమాట. స్కర్ట్ అంటే కింద భాగంని 2 పార్ట్స్లో చేద్దామని ఆల్రెడీ డ్రాఫ్టింగ్లో చూపించాను కదా. సో కింద పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుంటాం, మళ్ళీ మిగిలిన పార్ట్తో మనం పైనది టాప్ వేస్ట్ లెంత్ దాకా కట్ చేసుకుంటాం. సో ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. 4 ఫోల్డ్ చేసుకున్నాక మనము ఫస్ట్ స్కర్ట్ విడ్త్ అన్నమాట, హాఫ్ ఆఫ్ ద స్కర్ట్ ప్లస్ 5 ఇంచ్ ఫ్రిల్స్ పెడతాం కదా, అందుకు 5 ఇంచ్ ఎక్స్ట్రా మంది. ఇలా 4 ఫోల్డ్ తీసుకోండి. ఫోల్డింగ్ సైడ్ నుంచి ఓకే. స్కర్ట్ విడ్త్ మనకు 17 వచ్చింది. హాఫ్ ఆఫ్ ద చెస్ట్ మనం 24 చెస్ట్ తీసుకున్నాం కదా, దానికి హాఫ్ చెస్ట్ అంటే 12 ఇంచ్ ప్లస్ 5 ఇంచ్ ఫ్రిల్స్ కోసం అన్నమాట. 4 ఫోల్డ్తో 17 ఇంచ్ మనం విడ్త్ తీసుకుంటున్నాం. స్కర్ట్ విడ్త్ ఎక్కడ 17 దాకా వస్తే ఫోల్డింగ్ సైడ్ నుంచి అక్కడికి మార్క్ చేసుకోండి, 17 ఇంచ్ అన్నమాట. ఇప్పుడు మనం లెంత్ కింద నుంచి లెంత్ ఎందుకు మెజర్ చేస్తున్నా అంటే, నేను కింద బార్డర్ కావాలనుకుంటున్నా, అందుకే కింద నుంచి మెజర్ చేస్తున్నా. 12 అన్నమాట, 12 తీసుకుంటున్నా లెంత్ అన్నమాట. స్కర్ట్ లెంత్ 12 వచ్చింది మనకి. డ్రాఫ్టింగ్లో మీరు చూసుంటారు, 24 సైజ్కి స్కర్ట్ లెంత్ ఏమో 12 వచ్చింది. ఇలా బాక్స్ వస్తుంది అన్నమాట, బాక్స్ పీస్ వస్తుంది 4 ఫోల్డ్లో. లెంత్ ఏమో 12, విడ్త్ ఏమో 17 అన్నమాట 4 ఫోల్డ్స్లో. ఓకేనా. 12 లెంత్, విడ్త్ ఏమో మనకి 17 అని చెప్పాను కదా. అలా బాక్స్ డ్రా చేసుకొని ఇప్పుడు ఆ బాక్స్లో కట్ చేసుకోండి. బాక్స్ నీట్గా బాక్స్ లాగా డ్రా చేసుకొని లెంత్ అండ్ విడ్త్లో 4 ఫోల్డ్స్లో కట్ చేసుకోండి అన్నమాట. ఇది కింద భాగం మనది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. విడ్త్ చెప్పాను కదా 17 అన్నమాట, లెంత్ ఏమో 12. ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాం. 4 ఫోల్డ్ చేసి చూసారా, ఓపెనింగ్ సైడ్ నుంచి కట్ చేసుకుంటున్నాం. కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోండి. ఇది మనది స్కర్ట్ కింద భాగం. ఈ పార్ట్తో మనం ఫ్రిల్స్ పెడతాం అన్నమాట. ఫ్రాక్కి ఫ్రిల్స్ పెడతాం అన్నమాట. ఇది ఫ్రిల్స్ కోసం వాడతాం 4 ఫోల్డ్స్లో. ఓకేనా. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. 2, 3, 4 ఫస్ట్ టు ఫ్రంట్కి, బ్యాక్ టు బ్యాక్ అన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇంత పెద్దది రావాలి మనకి, ఎందుకంటే ఫ్రిల్స్ వస్తాయి కదా. సో ఇలా 2 ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒక్కొక్కటి 2 పార్ట్స్ వచ్చాయి చూసారా. ఇలా 2 పార్ట్. ఇదేమో మనది కింద పార్ట్ అన్నమాట. కట్ చేసి సైడ్ పెట్టుకోండి. ఇది లెంత్ అండ్ విడ్త్ మాత్రమే తీసుకుంటాం దీంట్లో, ఎందుకంటే ఫ్రిల్స్ పెడతాం కాబట్టి. ఇప్పుడు మిగిలిన క్లాత్తో మనము అప్పర్ పార్ట్ అన్నమాట, వేస్ట్ లెంత్ దాకా చూపించాను కదా, అది కట్ చేసుకుంటాం అన్నమాట. ఎక్స్ట్రా కట్ చేసుకోండి, వేస్ట్గా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సింది, మనకు ఎంత కావాలంటే 4 ఫోల్డ్లో 8 ఇంచ్ కావాలన్నమాట. 4 ఫోల్డ్లో ఇలా 4 ఫోల్డ్స్ కావాలి. 1, 2, 3 and 4. 4 ఫోల్డ్లో మనకి 8 ఇంచ్ దాకా కావాలి. 8 ఇంచ్ ఎందుకంటే మనకి చెస్ట్ 7 ఇంచ్ వచ్చింది, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం అన్నమాట. సో అలా 4 ఫోల్డ్లో 8 ఇంచ్ కావాలి మనకి. సో అంతే, మనం క్లాత్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోండి. ఓకేనా. ఇలా 4 ఫోల్డ్ చూసుకోండి, 8 వచ్చేలాగా చూసుకోండి. ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేసేయండి. ఓకేనా. ఇది ప్లెయిన్ ఫ్రాక్ కాబట్టి మనం హ్యాండ్స్ పెట్టడం లేదు. మీకు కావాలంటే హ్యాండ్స్ వీడియో కూడా ఉంది, హ్యాండ్స్ దానిలో చూసి హ్యాండ్ పెట్టుకోవచ్చు. నేనైతే హ్యాండ్స్ పెట్టడం లేదండి. ఇలా 4 ఫోల్డ్ అన్నమాట. మళ్ళీ చూపిస్తున్నా ఒకసారి. ఇది 1, 2 ఫోల్డ్స్,
3 4 ఫోల్డ్స్. ఇలా 4 ఫోల్డ్స్ క్లాత్ కట్ చేసుకొని సెట్ చేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నుంచి మనకి వేస్ట్ లెంత్, నేను చెప్పాను కదా టాప్ పార్ట్కి మనకి ఏం కావాలా, వేస్ట్ లెంత్ కావాలా. వేస్ట్ లెంత్ ఎంత వచ్చింది మనది 13 వచ్చింది. సో 13 లాగా ఫోల్డెడ్ సైడ్ నుంచి తీసుకొని మార్క్ చేసుకోండి. అక్కడ 13 ఇంచ్లో మార్క్ చేసుకోండి. కొంచెం కిందకి వెళ్ళిపోయింది. 13 ఇంచ్లో మార్క్ చేసుకోండి. మనకు వేస్ట్ లెంత్ 13 ఇంచ్ అనమాట. పైన పార్ట్కి 13 ఇంచ్ వేస్ట్ లెంత్. గుర్తుపెట్టుకోండి, ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్ అనమాట. ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం నెక్ తీసుకోవాలి. అటు సైడ్ ఫోల్డెడ్ సైడ్ ఉంది, అక్కడి నుంచి నెక్ 2 ఇంచ్ విడ్త్ అనమాట. ఆల్రెడీ చెప్పాను నెక్ ఫార్ములా, విడ్త్ ఫార్ములా డ్రాఫ్టింగ్లో. నెక్ విడ్త్ 2 ఇంచ్ అనమాట చిన్నపిల్లలకి. 2 ఇంచ్ విడ్త్ తీసుకొని మళ్ళీ లెంత్ తీసుకోండి. 2 నెక్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ నెక్ ఏమో 2 ఇంచు, బ్యాక్ నెక్ ఏమో 4 ఇంచు. అలా 2 నెక్స్ డ్రా చేసుకోండి. ఇలా 2 నెక్ డ్రా చేసి షేప్ ఇచ్చుకోండి. ఇది బ్యాక్ షేపు, ఇది ఫ్రంట్ షేప్ అనమాట. 2 షేప్ ఇచ్చుకోండి, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఇప్పుడు మనకి షోల్డర్ అనమాట. ఓకే, షోల్డర్ 5 ఇంచ్, 5 ఇంచ్ షోల్డర్. సేమ్ ఆర్మ్ హోల్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ డ్రాఫ్టింగ్లో చెప్పాను, చిన్నపిల్లలకి సేమ్ ఆర్మ్ హోల్ ఉంటుంది. 5 ఇంచ్ ఆర్మ్ హోల్ అనమాట. షోల్డర్ ఎంత ఉందో దానికి 5 ఇంచ్ ఆర్మ్ హోల్ సేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చెస్ట్ అంటే 1/4 చెస్ట్ ప్లస్ 1 ఇంచ్ అనమాట. 6 వచ్చింది. 6కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 7 ఇంచ్ అనమాట. 7 ఇంచ్ చెస్ట్ అనమాట. అలాగే కింద మనం డ్రా చేసాం కదా 13 ఇంచ్, అక్కడి నుంచి వేస్ట్ లెంత్ 7 ఎందుకు తీసుకుంటున్నా అంటే 6 మనకి వేస్ట్ లెంత్ 6 వచ్చింది. 1 ఇంచ్ మనకి టక్స్కి కావాలా, అందుకే ఇది కూడా సేమ్ 7 ఇంచే తీసుకుంటున్నాం. ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా మన ఫిట్టింగ్ కోసం అనమాట. సో మనకి కుట్లు వస్తాయి కదా, అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్కి షేప్ అనమాట. ఆర్మ్ హోల్ షేపు 1 ఇంచులో మార్క్ చేసుకోండి. ఫస్ట్ 1 ఇంచ్లో మార్క్ చేసుకున్నాక షేప్ ఇచ్చుకోండి. ఇదేమో ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట 1 ఇంచ్లో. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ 1.5 ఇంచ్లో. 1.5 అంటే 1.5 ఇంచ్ అండి. 1.5 ఇంచ్లో ఇంకో మార్క్ పెట్టుకోండి. అది బ్యాక్ ఆర్మ్ హోల్ అనమాట. ఇలా ఆర్మ్ హోల్ అయిపోయింది, నెక్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా రెడీ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా తీసేస్తున్నా చూసారా, కిందది ఎక్స్ట్రా అనేది అది కట్ చేసేసి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పైన కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అది కూడా కట్ చేసేస్తున్నా. ఫస్ట్ మనము ఆర్మ్ హోల్ కట్ చేస్తాం. ఆర్మ్ హోల్లో ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటాం. చూపిస్తున్నా కదా, అలా బ్యాక్ ఆర్మ్ హోల్ ఫస్ట్ కట్ చేసుకోండి. బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేశాక మళ్ళీ ఫ్రంట్ నెక్, చిన్న నెక్ ఏది ఉంటే అది, ఫ్రంట్ అయినా కావచ్చు బ్యాక్ అయినా కావచ్చు, ఫస్ట్ అది కట్ చేసుకోవాలి. చిన్నది ఏది ఉంటే అది. 2 ఒకేసారి ఎప్పుడు కట్ చేసుకోకూడదు. ఫస్ట్ చిన్నది ఏది ఉంటే అది కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోండి. 2 పార్ట్స్ సపరేట్ చేసుకొని ముందు నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ మనం ఫ్రంట్ నెక్ 2 ఇంచ్ కాబట్టి ఆల్రెడీ కట్ చేసేసాం మనం 2 ఇంచ్. అందుకే నెక్ ఏం చేంజ్ చేయం మనం ఫ్రంట్ పార్ట్లో, ఓన్లీ ఆర్మ్ హోల్ కట్ చేస్తాం. ఎందుకంటే నెక్ 2 ఇంచ్ ఆల్రెడీ కట్ చేసేసాము, ఓన్లీ ఆర్మ్ హోల్ కట్ చేయాలన్నమాట. ఫ్రంట్లో మనం ఆర్మ్ హోల్ 1 ఇంచ్లో ఉండాలి కదా, ఆర్మ్ హోల్ ఇక్కడ 1 ఇంచ్ది కట్ చేసేస్తున్నాం. ఓకేనా, నెక్ ఏం చేంజెస్ లేదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటాం. బ్యాక్ పార్ట్లో మనకు ఆర్మ్ హోల్ కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1.5 ఇంచే ఆర్మ్ హోల్ ఉండాలా. ఓన్లీ నెక్ మనది బ్యాక్ ఎంత 4 ఇంచ్ అనమాట. సో 4 ఇంచ్ నెక్ డ్రా చేసుకోండి. 4 ఇంచ్ లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది, విడ్త్ సేమే ఉంటుంది. అందుకే లెంత్ 4 ఇంచ్ పెట్టుకొని 4 ఇంచ్ లెంత్ మార్క్ చేసుకొని 4 ఇంచ్లో షేప్ ఇచ్చేసి దాన్ని కట్ చేసేసేయండి.
ఓకేనా. ఇలా ఇదండి కటింగ్ అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్. ఓకే, ఇలా ఉంటుంది మన బ్యాక్ అని బీ రాశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఇది. ఓకేనా, ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ అన్నమాట. మనకి ఇలా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కింద, ఇది ఫ్రిల్స్ కోసం ఇది ఎక్కువ ఉంటుంది విడ్త్లో మనకి కింద పార్ట్. ఇందులో మనం ఫ్రిల్స్ పెడతాం అన్నమాట. ఇలా ఉంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకేనా, తప్పకుండా నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. నేను స్టిచ్ చేయడం ఎలా అని నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఓకే, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ అని ప్రెస్ చేయండి.